హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా కుర్కురేలు ఇంట్లో పిల్లల కోసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వాటరు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత 1 కప్పు బియ్యపిండి, పావు కప్పు శనగపిండి, పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కుర్కురేలాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఫస్ట్ చెయ్యి పైన రోల్ చేసుకోవాలి. తర్వాత ఫింగర్స్తో కుర్కురేలాగా మంచి షేప్ ఇవ్వాలి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న కుర్కురేల్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, అవి ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ విధంగా నురగ ఆగిపోతుంది. అప్పుడు వాటిని పైకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కుర్కురేలు క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కుర్కురేలను కూడా రెడీ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న కుర్కురేల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలోకి ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా వేసుకొని టాస్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.